ప్రవీణ్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ధ్యాయేత్ కాళీం మహామాయాం త్రినేత్రీం బహురూపిణీం చతుర్భుజాం లలజిహ్వాం పూర్ణచంద్ర నిబాననాం. తంత్రశాస్త్రం అంటే ఏదో చేతబడి కాదు, ప్రకృతిలో ఉండే శక్తులను మనకు అనుకూలంగా మార్చుకునే ఒక అద్భుతమైన సైన్స్. మన జీవితాన్ని మార్చే శక్తి కేవలం పెద్ద పెద్ద పూజలకే కాదు, తంత్రశాస్త్ర ప్రకారం మనం రోజు స్నానం చేసే నీటిలో ఉండే ఒక చిన్న రహస్యానికి కూడా ఉంది. కేవలం ఒక చిటికెడు వస్తువుతో మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా ఎలా మార్చుకోవచ్చో, మీ పెళ్లి అడ్డంకులను ఆర్థిక కష్టాలను ఎలా దూరం చేస్తుందో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. కింద మీద పడి నీ ప్రయత్నం ఏదో నువ్వు చేస్తూనే ఉన్న పనులు కావడం లేదా? పెళ్లి సంబంధాలు కుదరడం లేదా? ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరత, మానసిక అశాంతి వేధిస్తున్నాయా? అయితే వీటన్నిటికీ మన శాస్త్రాలలో ఒక అద్భుతమైన అతి సులువైన పరిష్కారం ఉంది. మనం ప్రతిరోజు చేసే స్నానపు నీటిలో చిన్న చిన్న వస్తువులను కలపడం ద్వారా మన జాతకాన్ని అలాగే అదృష్టాన్ని అలా మార్చేస్తుంది. ఈరోజు ఈ వీడియోలో త్వరగా వివాహం కావడానికి, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరగడానికి మరియు లక్ష్మీ కటాక్షం కోసం స్నానం చేసే నీటిలో ఏం కలపాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి విషయం మీకు ఉపయోగపడేదే ఉంటుంది. ముందుగా చాలామంది ఎదుర్కొంటున్న సమస్య వివాహం కావడం. వివాహానికి ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. చాలామందికి వయసు పైబడిపోతూ ఉంటుంది. పెళ్లి సంబంధాలు పట్టాన కుదరవు. వీరికి నచ్చితే వారికి నచ్చదు, వారికి నచ్చితే వీరికి నచ్చదు, ఇరువురికి నచ్చితే ఇంకేదో సమస్య. జాతకంలో ఏదైనా సమస్య ఏమో అని జాతకాలు సంకరం వేసుకుని పురోహితుని దగ్గరకో లేదా జ్యోతిష్కుని దగ్గరకో వెళుతూ ఉంటారు. అక్కడ ఏదో సమస్య చెప్తూ ఉంటారు. పరిహారాల కోసం ఆ గుడి ఈ గుడి తిరగని గుడి అంటూ ఉండదండి. అయినా వివాహం కుదరదు. ఇలాంటి వారు అంటే వివాహం కష్టపడినా కుదరటం లేదు అనేటువంటి వారందరూ కూడా ప్రతి గురువారం నాడు సహజంగా మీరు చేసేటువంటి స్నానం నీటిలో అంటే స్నానపు నీటిలో ఒక చిటికెడు పసుపు, కొద్దిగా కుంకుమ పువ్వు కలిపి స్నానం చేయండి. ఇది ఆషామాషి విషయం కాదండి, చాలా సులభమే. కానీ ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న గురుబలం అమాంతం పెరిగిపోతుంది. గురుగ్రహ అనుగ్రహం వల్ల వివాహానికి అడ్డంకులు ఏ ఉన్నా తొలగిపోతాయి. త్వరగా మంచి సంబంధం కుదిరే అవకాశాలు ఉంటుంది. ఇక రెండవ విషయానికి వస్తే, సమాజంలో చాలామందికి గుర్తింపు అనేది పెద్దగా ఉండదు. నలుగురితో కలిసే సమయంలో అంటే నలుగురితో కలిసి స్నేహితులతో కావచ్చు, లేదా రిలేటివ్ సర్కిల్తో కావచ్చు, సొసైటీలో ఉన్న ఆ నలుగురితో కావచ్చు, కలిసి ఉన్నప్పుడు వీరు మాట్లాడే మాటకు పెద్దగా విలువ ఉండదు, చెల్లుబాటు కాదు. అలాంటి సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో గౌరవం పెరగాలన్నా, మాటకు విలువ పెరగాలన్నా చాలా చిన్న సలహా ఒకటి చెప్తానండి. మీరు సహజంగా చేసే స్నానపు నీటిలో కొన్ని తాజా గులాబీ రేకులు ఓ 10 నిమిషాల ముందుగా ఆ నీటిలో ఆ గులాబీ రేకులను వేసేయండి. అలా గులాబీ రేకులు అవకాశం లేని వాళ్ళు రోజ్ వాటర్ అన్నా తెచ్చుకొని ఆ నీటిలో మిక్స్ చేసుకోండి మీరు స్నానం చేసే నీటిలో. ఇది మీ శరీరానికి మంచి సువాసన ఇవ్వడమే కాకుండా మీ చుట్టూ ఒక పాజిటివ్ ఆకర్షణ శక్తిని అంటే అట్రాక్షన్ వైబ్రేషన్ను క్రియేట్ చేస్తుంది. దీనివల్ల మీకు కీర్తి ప్రశంసలు దక్కుతాయి. చాలా వరకు రోజు వాటరే కదా, అందులో ఏముంటుంది మహత్యం అని మాత్రం అనుకోకండి. శరీరానికి ఎప్పుడైతే దుర్వాసన పోయి సువాసన వస్తుందో ఖచ్చితంగా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది మీ చుట్టూ ఉంటుందండి. దుర్వాసన కంపు కొట్టే శరీరానికి ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ ఉండదు. నెగిటివ్ ఎనర్జీని వారి చుట్టూ ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చాలామందికి ఈ సమస్య ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా శరీరం ఎప్పుడు పరిశుభ్రంగా గుమ్మగుమ్మలాడుతూ ఉండాలి. అప్పుడే ఆ అట్రాక్షన్ వైబ్రేషన్ అనేది మీ చుట్టూ ఏర్పడుతుంది. ఆ వైబ్రేషన్తో ప్రజల్లోకి వెళ్ళగానే మీరు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటారు. మీ మాటకు విలువ ఉంటుంది. 10 మందిని మరీ ఆ గుంపులోకి చేర్చుకోగలుగుతారు. అంత వైబ్రేషన్ ఉంటుంది అట్రాక్షన్గా. కాబట్టి ఈ విషయం కూడా చాలా సులభంగా సాధించవచ్చండి. రోజు స్నానం చేయటప్పుడు 4 చుక్కలు రోజు వాటర్, అంతే చాలు. చాలా చిన్న
పరిహారమేనండి, చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. ఇక మూడవది ఆర్థిక కష్టాలు, దరిద్ర బాధలు. కష్టపడతారు, ఏదో వ్యవసాయం చేస్తారు, లేదా ఇంకోటి చేస్తారు, వ్యాపారం చేస్తారు, రకరకాల ఫీల్డ్లో వారికి తోచిన విధంగా కష్టపడుతూనే ఉంటారు. కానీ అప్పు తీరదు, ఆర్థిక కష్టాలు తగ్గవు, డబ్బు ఉండదు. అవసరానికి కావాలనుకున్నప్పుడు డబ్బులు చేతిలో ఉండవు, మళ్ళీ అప్పు చేయాలి. అలాంటి వారికి వారి ఇంట్లో లక్ష్మీదేవి తాండవించాలన్నా, అప్పుల బాధలు తీరాలన్నా ఈ సలహా అయితే వారికి ఉపయోగపడుతుందండి. ప్రతి శుక్రవారం మీరు స్నానం చేసేటువంటి నీటిలో ఓ 5 ml పచ్చి పాలను, అంటే ఆవులో పితికిన పాలను నేరుగా తెచ్చి ఆ నీటిలో కలుపుకొని స్నానం చేస్తే ఆ చేసినటువంటి వ్యక్తికి చాలా వరకు శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుందండి. శుక్రుడి దోషం పోయి శుక్రుడి అనుగ్రహం ఎవరికైతే లభిస్తుందో వారింట లక్ష్మి కళకళలాడుతూ ఉంటుంది. ఐశ్వర్యం కలగాలన్నా, ధనలాభం కలగాలన్నా, అప్పుల బాధ నుంచి బయటపడాలన్నా సులభ పద్ధతి అండి ఇది. శుక్రుడి అనుగ్రహం అంటే శుక్రగ్రహం జాతకంలో నెగిటివ్లో ఉన్నా కానీ పాజిటివ్గా మారి వారిని అనుగ్రహిస్తుంది. ఇందులో సందేహం లేదు. చాలా వరకు కలిసి వస్తుందండి. మీరు చేసే వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా వ్యవసాయం కావచ్చు, ఏ ఫీల్డ్లో ఉన్నా మీ స్తోమతకు తగిన విధంగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అంటే 1000 ఉన్నవాడు కోటీశ్వరుడు అయిపోవడం గొప్ప కాదండి. 1000 ఉన్నవాడికి 2000 వస్తే అదే కోట్లు. ఎందుకంటే అతని సామర్థ్యానికి తగిన విధంగా ఐశ్వర్యాన్ని ఇస్తాడు. దీంతోపాటు సమయస్ఫూర్తిని ఇస్తాడు. సమయాన్ని ఆదా చేసుకోవడానికి, అంటే మీలో బద్ధకాన్ని కూడా పోగొట్టేస్తాడు. అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి దీనివల్ల. చాలామందికి ఇది ఉపయోగపడే విషయమే, కాబట్టి అందరూ పాటించాలని కోరుతున్నాను. ఇక 4వ విషయానికి వస్తే నరఘోష. ఇది చాలా మందిని బట్టి పీడిస్తూ ఉంటుంది. అదేనండి దిష్టి దోషం అంటారు కదా అది. కొంతమందికి ఒంట్లో ఎప్పుడు బద్ధకమే, ఎప్పుడు ఏదో ఒక నొప్పి, అమ్మటి నొప్పి, ముతుటి నొప్పి, ఇంకొక నొప్పి, ఏదో ఒక నొప్పి, తిన్నదరగదు, నెగిటివ్ ఆలోచనలు, చాలా వరకు డబ్బు వాళ్ళ ఇంట్లో నిలవదు, ఏం చేసినా అభివృద్ధి కనపడదు, ఒకరితో ఒకరు సఖ్యత ఉండదు, భార్యాభర్తల మధ్య కావచ్చు, తల్లి పిల్లల మధ్య కావచ్చు, తండ్రి పిల్లల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, ఇలా రకరకాల గొడవలతో కీచులాడుకుంటూ, నలగరిలో చీకొట్టించుకుంటూ చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటాయి చాలా కుటుంబాలు. ఒక మనిషికి కూడా కావచ్చు, కుటుంబానికే కాకుండా ఒక మనిషికి కూడా పర్టికులర్గా ఈ దృష్టి దోషం, అదే నరఘోష అనేది తగులుకుంటే ఒక పట్టాన వాళ్ళు బాగుపడే మార్గం దొరకదండి. దీనికి కారణం ఆ నెగిటివ్ ఎనర్జీ, అదే దృష్టి దోషం. ఇందుకోసం చాలా సులభ పరిష్కారం ఉందండి. ఇందులో వారంలో ఒకరోజు, ముఖ్యంగా మంగళవారం కానీ లేదా శనివారం నాడు కానీ, ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు మీరు కేటాయించుకోండి. స్నానపు నీటిలో, అంటే మీరు స్నానం చేసేటువంటి నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు, అంటే రాళ్ళ ఉప్పు అంటే సముద్రపు ఉప్పు అని అడగండి, ఇస్తారు. ఈ ఉప్పును వేసి స్నానం చేయండి. ఇలా స్నానం చేయడం వల్ల మీ శరీరంలో, మనసులో ఉన్నటువంటి ఈ నెగిటివ్ వైబ్స్ను పూర్తిగా తొలగించేస్తుందండి. ఆ దృష్టి దోషం పారిపోతుంది, మీకు సమస్య అనేది ఉండదు ఆ తర్వాత. ఇది సులభ పరిష్కారం అండి దృష్టి దోషానికి. ఇక 5వది దురదృష్టం, శని దోషాలు. అంటే ఈ దురదృష్టం అనేది శని యొక్క పీడ వల్ల మాత్రమే ఉంటుందండి. శని పీడ ఏ విధంగా ఉంటుంది, ఎలా వస్తుంది అంటే, జాతకంలో అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, సప్తమంలో ఉంటే కూడా కాస్త పీడిస్తూనే ఉంటుంది. అలాగే ఏలినాటి శని, ఈ దోషాలతో శని దరిద్రం పట్టుకుంటుందండి. ఈ దురదృష్టాన్ని ఓ పట్టాన సుఖపడే అవకాశాన్ని ఇవ్వదు ఇది శని దోషం అంటే. అంటే గత జన్మలో కావచ్చు, గత సంవత్సరాల్లో కావచ్చు, మీరు చేసిన పాపకర్మాన్ని కడిగే ఆ ప్రక్రియలో మీకు దరిద్రాన్ని అంటగడుతుంది శని. కానీ
దాంట్లో నుంచి కూడా బయటపడడానికి ఒక అవకాశం ఉందండి. ఈ సింహరాశి వారికి కావచ్చు, కన్యా రాశి వారికి, ధనస్సు రాశి వారికి, అలాగే కుంభ, మీన, మేషరాశుల వారికి శని ప్రస్తుతం పీడిస్తూ ఉంది. ఏదో ఒక చోటు నుంచి, అంటే చతుర్థ స్థానము, సప్తమ, అష్టమ, ఏలనాటి శని దోషాలతో ఈ రాశుల వారిని కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ప్రస్తుత కాలంలో పట్టిన శని వదలడం లేదు అని అంటూ ఉంటారు చాలామంది. అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతున్నా ఏం చేయాలి, ఏ పని పట్టుకున్నా అంతరాయమే వస్తుంది అని అనుకునే వాళ్ళు ఉన్నారు. వీరందరికీ కూడా కారకం ఏమి, ఎవరిలా చేస్తున్నారు అంటే ఏదో ఒక రూపేణ శని యొక్క దృష్టి మీ పైన పడుతూ ఉంది. కాబట్టి మీకు ఆ పీడ అనేది కనిపిస్తూ ఉంటుందండి. ఇలాంటి వారందరూ కూడా స్నానపు నీటిలో నల్ల నువ్వులు వేసి స్నానం చేయండి. కనీసం వారంలో ఒకరోజు, అంటే శనివారం రోజు స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు ఖచ్చితంగా వేసి స్నానం చేయండి. అలాగే ప్రతి మాసం శని త్రయోదశి వస్తుంది. అది ఏ రోజు వచ్చినా పర్వాలేదు, ఆదివారం, సోమవారం, మంగళవారం, ఇలా ఏ రోజు వచ్చినా ఆ శని త్రయోదశి రోజు కూడా పర్టికులర్గా గుర్తుపెట్టుకుని నల్ల నువ్వులు వేసి స్నానం చేయండి. ఇది శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని మీరు పొందే అవకాశాన్ని ఇస్తుందండి. శని వదిలిపోతుంది, మీకున్న దురదృష్టం మొత్తం పటాపంచలైపోతుంది. చాలా వరకు కూడా అదృష్టం వైపు అడుగులు వేయడానికి అవకాశం దొరుకుతుంది. అంటే నువ్వులు వేస్తే శని శాంతిస్తాడు, కర్మ అలాగే మిగిలిపోతుంది అనే సందేహం మీకు రావచ్చండి. కర్మ తీరే మార్గంలో తీరుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు కష్టకాలంలో నడవలేని సమయంలో చేతికి ఊతం ఎందుకు ఎత్తుకుంటాం, అలానే పరిగెత్తేస్తారా? కానీ పడిపోకుండా నడవడానికి ఊతం ఉపయోగపడుతుంది కదా. అలా కష్టకాలంలో శని అనుగ్రహం కొద్దిగా ఉంటే, చూసి చూడనట్టు ఉంటే మీకు ఇలా కర్మ తీరుతుంది, అలా కష్టాన్ని దాటుకోవడానికి చేతికి ఊతము అందుతుంది. ఇలా ఉంటుందండి. పరిష్కారం అనేది నెత్తిన పడే పెద్ద గుండు పక్కన పడుతుంది. పడ్డం తప్పదు, నెత్తిన పడకుండా పక్కన పడుతుంది. తంత్రశాస్త్రంలో ఇలాంటి రహస్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయండి. వ్యాపారం చేసేవారికి ఒక తంత్రం ఉంది, అలాగే జీవితంలో ఎదగాలనుకునే వారికి ఒక తంత్రం ఉంది. పర్టికులర్గా మేము చేసే పనిలో ఆటంకాలు పూర్తిగా తొలగిపోవాలనుకునే వారికి ఒక తంత్రం ఉంది. శత్రుజయానికి ఒక తంత్రం ఉంది, రాజకీయానికి ఒక తంత్రం ఉంది, లీడర్షిప్ క్వాలిటీస్లో ఎదగాలనుకునే వారికి ఒక తంత్రం ఉంది. ఇలా తంత్రశాస్త్రంలో మీ కోరికకు తగిన విధంగా తంత్రాలు ఉన్నాయండి. ప్రతి ఒక్కటి కూడా నేను తర్వాత భాగాల్లో వివరిస్తాను. ఈ వీడియో చూసిన వారు తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుత విషయాలపైన వీడియోలు చూడడం కోసం ఈ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.